ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకుస్థాపన చేశారు. గోద్రేజ్ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఎన్నికల స్టంట్లో భాగంగా హడావిడి చేసి పునాది వేశారు. భూసేకరణ సమయంలో సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారులే బెదిరింపులు చేసి గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా సేకరించి శంకుస్థాపన చేశారు. రైతులకు పరిహారం కింద ఎకరాకు 25 లక్షల వరకు సహాయం అందిస్తామన్నారు. కేవలం 20 లక్షలు మాత్రమే నగదు చెల్లించి మిగతా అమౌంట్ ఇవ్వడం లేదు. అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం లేదంటున్నారు రైతులు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. గత ప్రభుత్వం అక్టోబర్ 30న ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో కలిపి గోద్రేజ్ కంపెనీతోటి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు ఇక్కడ అంజనాపురం దగ్గర 102 ఎకరాల పైగా విస్తీర్ణంలోను పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసమై ఇక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి బలవంతంగా ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఇక ఒక ఎకరానికి సుమారు 20 లక్షల పైగా నిధులు వెచ్చిస్తామని చెప్పి ఖరీదు కడతామని చెప్పిన ప్రభుత్వం తీరా వాళ్ళకి డబ్బులు చెల్లించిన విషయంలో మాత్రం జాప్యం చేయడం పాటు సగం అమౌంట్ అంటే 20 లక్షల వరకు పేమెంట్ చేసి ప్రభుత్వం మిగతా అమౌంట్ మాత్రం ఇంక రావాల్సి ఉండగా వాటిని ఇంతవరకు కూడా చెల్లించకపోవడంతో ఈ పరిసర ప్రాంత ప్రజలు అదేవిధంగా స్థానిక అంజనాపురం గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఘటన ఉంది. సుమారు ఇప్పుడు ఉన్నటువంటి 102 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఘటన ఉంది. మనం ఒకసారి ఇప్పుడు స్థానిక ప్రజలతో మనం మాట్లాడి చూద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ దగ్గర నుంచి ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారులు అంటే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అధికారులు కానీ ఏమని చెప్పుకొని మీ దగ్గర నుంచి డబ్బు మీ కాడ నుంచి స్థలం తీసుకుంటా అని చెప్పన్నారు. మా కాడ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వాళ్ళు రాలిస్తారు. వాళ్ళు ఎవరో వచ్చారు, ఏదో కంప్యూటర్ కార్ తీసుకొని వచ్చి భూమి కొలత చేసినాం, ఇది కొలత చేసినాం, మా గవర్నమెంట్ ల్యాండ్, ఇది ల్యాండ్, అది ల్యాండ్ అని కలెక్టర్లు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వాళ్ళు అందరూ భయం పెట్టారు. మాకు దడిపించారు. దడిపించి ఏం చేశారంటే, మీకు అట్ట ఇవ్వకపోతే మేము మా భూములు మేము గుంజుకుంటాం, మీకు పట్టాలు లేదు, ఇది లేదు, అది లేదు అని బెదిరించారు. బెదిరించి మళ్ళీ తర్వాత ఏం చేశారంటే, మాకు మీటింగ్కి రండి, మీతో మీటింగ్లో పని ఉందని పిలిపించారు. మీటింగ్ మాట్లాడి మీ భూములు మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా భూములు అయితే గుంజుకుంటున్నాం అని మీరు మీటింగ్కి వచ్చినట్టు అని మాతో సంతకం చెప్పించుకున్నారు. సంతకం చెప్పించుకున్న తర్వాత మళ్ళీ మీటింగ్కి పిలిపించి ఏమన్నారు, మేము 10 లక్షల కాడ నుంచి 10 లక్షల కాడ నుంచి 15 లక్షల కాడ నుంచి 20 లక్షలకి తీసుకొచ్చారు. 20 లక్షలకైనా మేము ఏమో సార్ 25 లక్షలు అయితేనే ఇస్తామంటే ఆ కలెక్టర్ మీకు గౌతమ్ కలెక్టర్ గారు ఏమన్నారు, 25 లక్షలు అయితే ఇస్తాం అని అన్నాడు. అన్న తర్వాత సరేలే అనుకొని మేము సంతకాలు అయితే మీరు మీటింగ్కి వచ్చినట్టు సంతకాలు పెట్టండి అని చెప్తే సరే అని మేము సంతకాలు పెట్టి వచ్చినాం. కానీ భూమి గురించి అని సంతకాలు పెట్టలే. భూమి గురించి అని వాళ్ళు ఇప్పుడు భూమి గురించి సంతకాలు పెట్టించుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళు పావాయిల్ పార్టీ వాళ్ళు కంపెనీ వాళ్ళకంట పట్టాలు అవుతుందని చెప్పారంట. మేమైతే మాకు 3 తరాల నుంచి వచ్చే భూమి మా పిల్లగాళ్ళ పేరు మీద పట్టాలు చేయమంటే కేసీఆర్ ఇవాళ పావాయిల్ పార్టీ మీద ఎట్ట పట్టా చెప్పించిండు. ఇవాళ మాకు ఎట్ట అన్యాయం ఎందుకు చేసిండు ఆ సారు? ఆ కేటీఆర్ వచ్చి ఇక్కడ వచ్చి ఆ శంకుస్థాపన చేసిపోయిండు, పావాయిల్ శంకుస్థాపన చేసిపోయిండు. మాకంత అన్యాయం ఎందుకు చేసిండు ఆ కేటీఆర్? ఆ జాయింట్ కలెక్టర్లు, ఈ ఎంఆర్ఓ, ఎండిఓ గారు అందరూ మాకు భయం పెట్టి అవాళ దడిపించి అలా 25 లక్షలు అని చెప్పి ఇవాళ మాకు అంత మోసం చేసి మళ్ళీ ఇవాళ వాళ్ళకి మా భూములు పట్టాలు అవుతుందని మాకు బెదిరిస్తున్నారు. మళ్ళీ మాకు వచ్చే 5 లక్షలు మాకు రాలే అమౌంట్. మీకు అసలు ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? మాకు మా భూమి మాకు మనిషికి 15 లక్షలే వచ్చినాయి మా ఎకరాల భూమికి. మాకు ఎకరానికి 25 లక్షలు ఇస్తామని వాళ్ళు మాట్లాడారు మీటింగ్లో. లాస్ట్ మీటింగ్ ఇదే మాకు పిలిపించింది ఇదే మీటింగు, వాళ్ళు సంతకం చెప్పించింది అయ్యాలి అదే మీటింగ్లో. మళ్ళీ మాకు అమౌంట్ ముందే ఇచ్చారు. కానీ మా అమౌంట్ వేసిన తర్వాత అయినా మీ భూములు మేము గుంజుకుంటున్నాం చేస్తున్నాం అని వాళ్ళ మీ భూములు మీ మీద పట్టా కాదన్నారు. మేము లంబాడోళ్ళ భూములు అసలు ఎవరికి పట్టా కాదన్నారు. ఇవాళ ఎట్టు గుంజుకున్నారు మా లంబాడోళ్ళ భూములు? ఇవాళ పావాయిల్ ఫ్యాక్టరీ మీద ఎట్టా పోయింది మా పట్టాలు, మా కాని పట్టాలు. ఇదిగో మా చేతిలో పట్టాలు కూడా ఉన్నాయి. అయాలు ఇచ్చిన పట్టాలు ఇవాళ పోతున్నాయి. మనం చూసుకోవచ్చు 2009 సంవత్సరంలోనూ అప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క పట్టా ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మరలా ఈ పట్టా 2009 పట్టా అనంతరం కూడా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలోనూ అంటే వీళ్ళకి కూడా ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక పట్టా కూడా ఇష్యూ చేసిన ఘటన ఉంది. అయితే ఈ సంబంధించిన విషయం చూసుకుంటే కనుక ఇక్కడ మరలా కొంతమంది అసలు మీకు కూడా అంతే ఉందా? అసలు మీది ఎన్ని ఎకరాలు పోయింది? మీకు అసలు అప్పుడు ఆ రోజున అధికారులు మీరు కలెక్టరేట్ పోయారా? ఇప్పుడు ఏం జరిగిందంటే మా ఎకరానికి 20 లక్షలు వేసారు సార్. 20 లక్షలు మాకు చాలదు. మా భూమి రోడ్డు ఉంటే భూమి 30 లక్షలు అయితే మేము ఇవ్వం.
మా డబ్బులు తక్కువ వచ్చింది, మేము ఏం చేయాలని మేము చూస్తున్నాం. మా భూమి మాకు కావాలని మేము అడుగుతున్నాం. ఇక ఇప్పుడు ఏం చేస్తారో ఏందో మీకే తెలుసు సార్ మా భూమి గురించి. అసలు ఈ యొక్క పొలాలకు సంబంధించింది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఏదైతే ధరలకు సంబంధించిన విషయం ఉందో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? మీరు కలెక్టరేట్ పోయారా? అసలు మీరు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నుంచి కూడా ఇక్కడ ఫామ్ ఆయిల్ ఏదైతే మంత్రి కేటీఆర్ వచ్చేసి ఇక్కడ ఆందోళన ఇక్కడ ఒక్కసారిగా శంకుస్థాపన చేసిందో ఇక్కడికి వచ్చి మీరు ఆందోళన చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? మీకు డబ్బులు సరిపోవట్లేదనా లేకుంటే గత ప్రభుత్వం మీకు మోసం చేసిందనా? మోసం చేసింది సార్. మాకు గత ప్రభుత్వం మాకు 30 లక్షలు ఇస్తామని మాకు 20 లక్షలు ఇచ్చి మాకు 20 లక్షలు ఇచ్చింది మాకు. మళ్ళీ మీకు అసలు మీ దగ్గర భూమి ఉండదు, అసైన్మెంట్ ల్యాండ్ అసలు ఉంచదు, మీకు పట్టా లేదు అని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ గారు ఆర్డిఓ పిలిపించి మమ్మల్ని బెదిరించి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా భూమి అయితే లాక్కుంటాం, మీ అకౌంట్లో డబ్బులు అయితే ఇస్తాం మేము, మీరు ఇవ్వాల్సిన మాకు భూమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీరు లాక్కుంటామని బెదిరించారు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఆర్డిఓ మాది ఎకరం భూమి సార్. 20 లక్షలు ఇచ్చారు, ఇంకా 5 లక్షలు రావాలా. అదే 2 పంటలు పండే భూమి. మాకు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా నాకు దౌర్జన్యం చేసింది సార్. అవసరమైతే మాట్లాడితే కేసు పెడుతున్నాను. ఎంఆర్ఓ గారు పోయిన ఎంఆర్ఓ గారు నాకు కరెక్ట్గా నాకు దౌర్జన్యం చేసి మీరు తీయపోతే దౌర్జన్యం గుంజుకుంటామన్నారు. ఆ గుంజుకుంటాం అన్న దానికి మేము తలొగ్గి భయపడ్డాం సార్. డబ్బులు రావని అందరూ వెనకబడితే నేను ఒక్కడే మాట్లాడలేక నీ 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 భూమి ఊతోనే గుంజుకుంటాం అనేటానికి నేను భయపడ్డా సార్ వాస్తవంగా. కేసీఆర్ గవర్నమెంట్ మాకు అసలు మాకు తరతరాలు ఉన్న భూమి మొత్తం నాకు మాకు ఒక్క పట్ట అరెకరం కూడా 10 కుంటలు కూడా లేదు సార్. ఇప్పుడు మా పిల్లగాళ్ళు ఎట్ట పెళ్లి చేయాలా, మేము ఏం చేయాలా? మా భూములు మేము ఇవ్వం సార్, చావడానికైతే సిద్ధంగా ఉన్నాం, ఇవ్వం. మొత్తానికైతే మాత్రం ఈ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం అంటే అంజనాపురం గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఈ ఘటన మొత్తానికైతే తమ న్యాయం చేయాలని మరీ మెరుగైన ప్యాకేజ్ ప్రకటించాలని చెప్పి కోరుతున్న ఘటన అయితే ఈ యొక్క అంజనాపురం రైతులు ఈ యొక్క ఫార్మల్ ఫ్యాక్టరీ రైతులు కోరుతున్న ఘటన అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, వైరా.